మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఆచూకీపై ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్పై విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఆర్కే పోలీసుల దగ్గరే ఉన్నారని శిరీష ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం ఆర్కే తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. దీంతో ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారనడానికి ఆధారాలు చూపాలని శిరీష తరపు న్యాయవాదిని ప్రశ్నించింది కోర్టు. ఆధారాలు సమర్పించేందుకు 10 రోజులు గడువు కావాలని కోర్టును కోరారు శిరీష లాయర్. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఆచూకీ చెప్పాలంటూ ఇప్పటికే ప్రజా సంఘాలు రోడ్డుకెక్కి నిరసనలు ధర్నాలు చేస్తున్నాయి. దాంతో పాటుగా రామకృష్ణ భార్య శిరీష కోర్టు మెట్లెక్కి తన భర్త ఆచూకీ చెప్పండి అంటూ అర్జిస్తోంది. దీనిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గతంలోనే ఓవరాల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, లిఖిత పూర్వకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీ అదుపులో ఉన్నాడా లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పండి అంటూ గతంలో చెప్పింది. దానిపైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున విశాఖపట్నం నుంచి ఒక ఎస్పీ అఫిడవిట్ దాఖలు చేస్తారు. దాంట్లో తమ అదుపులో లేడు, అలాగే నిర్బంధం లేడంటూ మెన్షన్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆర్కే పోలీసుల అదుపులో నిర్బంధంలోనే ఉన్నాడంటూ బల్లగుద్ది చెప్తున్నాయి ప్రజా సంఘాలు. ప్రస్తుతం మనతో పాటుగా ఇదే విషయంపై మాట్లాడడానికి విరసన్ నేత వరవర్రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, అంటే మీరు దాదాపుగా గతంలో ఉన్నటువంటి మావోయిస్టు సందర్భాల్లో కిడ్నాప్లు కావచ్చు, చాలా ఇన్సిడెంట్స్ అయినప్పుడు కీ రోల్ పోషించారు. ఆర్కే గురించి దాదాపు వారం 10 రోజుల నుంచి రోడ్లపైకి ఎక్కుతున్నారు. కోర్టులో కూడా దీనిపైన ఇష్యూ నడుస్తుంది, ఏమంటారు? అంటే పోలీసులు హూడ్లింగ్ చేసి అంటే దాగుడు మూత ఆడే పద్ధతులలో వ్యవహరిస్తున్న తీరు ఒకసారి అర్థం చేసుకోండి. మొట్టమొదటి ప్రకటన 24 నాటి ప్రకటన ఆపరేషన్ ఆర్కే. నిర్దిష్టమైనటువంటి ఐబీ ఇన్పుట్స్ ద్వారా, ఎస్ఐబి ఇన్పుట్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఒరిస్సా కౌంటర్ పార్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ జాయింట్ ఆపరేషన్లలో పార్టిసిపేట్ చేసినవి. ఆ జాయింట్ ఆపరేషన్లలో ఆర్కే, ఉదయ్, చలపతి, అరుణ చనిపోయారు. స్పష్టంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకైనా సెంట్రల్ గవర్నమెంట్కైనా టార్గెట్ ఈ నాయకత్వం. మీరు అన్న పాయింట్ లోనే దాంట్లో ఒక మెలిక పెట్టారు. ఒడిశా పోలీసుల అదుపులో ఉండి ఉండవచ్చు కాక అన్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఉన్నా ఇప్పుడు ఇవాళ హైకోర్టు తీసుకున్నటువంటి పొజిషన్ కూడా ఏమిటంటే ఉన్నప్పటికి కూడా మీరు అఫిడవిట్లో కౌంటర్లో చూపినటువంటి కేసులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసెస్. ఈ కేసుల్లో మీకు కావాలి కాబట్టి పోయిందని కాసేపటి అర్థం ఉందా? చంపడానికి మీరు పోయారంటే సందేహం లేదు. కానీ చంపడానికి పోయినా మీరు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్లో పలానా కేసులు ఉన్నాయంటున్నారు కనుక అవన్నీ మీ విశాఖపట్నం రూరల్ ఎస్పీ కింద ఉండేటువంటి కేసులు కాబట్టి తీసుకురా, బతికిన అనేది తీసుకురా, మృతదేహాన్ని తీసుకురా, చెప్పు ఈ 10 రోజులలో. మీరు ఒకవైపు ఆర్కే ఆచూకీ చెప్పండి అంటూ ఒక కోర్టుకు ఆశ్రయించారు కదా, దాంట్లో అలాగే ఈ మావోయిస్టు ఆపరేషన్ ఏదైతే ఈ మల్కనగిరిలో జరిగిన ఆపరేషన్ పైన మీ ఆరోపణలుగా ఏమైనా అభ్యంతరాలు? ఏకపక్ష కాల్పులు చాలా సందర్భాలు చెప్తున్నాం మేము. ఒకటేమో అది కట్ ఆఫ్ పాయింట్. ఆ కట్ ఆఫ్ పాయింట్ అనేది పోలీస్ ఆఫీసరే హిందూ వెబ్సైట్కి చెప్పినటువంటి విషయం ఏమిటంటే వి షేప్లో మేము ఆపరేషన్ చేశాము, ఒకవైపు హిల్లకు ఉన్నది, ఈ మధ్యలో వీళ్ళున్నారు, అర్ధరాత్రి కూడా నిద్రపోతున్న వాళ్ళ మీద కాల్పులు జరిపాము, అక్కడికక్కడ 18 మంది చనిపోయారని పోలీస్ ఆఫీసర్, ఉన్నత పోలీస్ అధికారి, మావోయిస్ట్ ఆపరేషన్లో ఉండేటువంటి ఉన్నత పోలీస్ అధికారి చెప్పాడు, గ్రేహౌండ్స్ కమాండర్ చెప్పాడు. నిజంగానే ఎదురెదురు కాల్పుల కనుక సరిపోయినట్టయితే అటువంటి ఏ సందర్భాల్లో మేము ప్రకటన ఇవ్వలేదు. మావోయిస్టు పార్టీ ఇప్పటికీ బంద్కు పిలుపునిచ్చింది. దీనికి మొత్తం కూడా అంటే బూటకపు ఎన్కౌంటర్ అంటే దానికి నిరసనగా ఎట్లా కొనసాగుతుంది? బంద్ నేను సమర్థిస్తున్నాను. రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడిగా, విప్లవ చేతగా ఈ బంద్ నేను సమర్థిస్తున్నాను. బంద్ తప్పకుండా విజయవంతం అవుతుంది. సార్ రఘునాథ్ గారు చెప్పండి, ఎట్లాంటి వాదనలు వినిపించారు? ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ ఎట్లా నడిచాయి, అట్లాగే ప్రభుత్వ తరఫున వాళ్ళు ఎట్లాంటి అఫిడవిట్ దాఖలు చేశారు, హైకోర్టు ఏమని చెప్పారు? విశాఖపట్నం రూరల్ ఎస్పీ వేసినటువంటి ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్లో కనీసము సమాచారము, ఒక సమగ్రమైనటువంటి కౌంటర్ దాఖలు చేయలేనటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే శిరీష ఆర్కే వాళ్ళ ఆధీనంలో ఉన్నాడని చెప్పడానికి లేపినటువంటి అనేక అంశాల పట్ల ఈరోజు కౌంటర్లో సైలెన్స్ మెయింటైన్ చేసినారు. వాళ్ళ అంశాల మీద అసలు మాట్లాడకుండా ఉండడమే ఇంకా ఆర్కే బహుశా వాళ్ళ ఆధీనంలో ఉన్నాడనేటటువంటిది, కస్టోడియల్ కన్ఫైన్మెంట్లో ఉన్నాడనేటటువంటిది ఇంకా బలం చేకూరుస్తుంది. మొత్తానికి అంటే ఇప్పటికే దాదాపు ఆర్కేకి సంబంధించిన ఆచూకీ కోసం మొత్తం కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు
5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల్లో కూడా 5 రాష్ట్రాల్లో బంద్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. అన్ని చోట్ల పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించేశారు. మొత్తం కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్త వాహనాలు కానీ ఏజెన్సీ ఏరియాలకు ఇలాంటి వాహనాలు వచ్చిన వాటిని అడ్డుకట్ట వేస్తున్నారు. చూడాలి 2 వారాల తర్వాత దీనిపైన విచారణ రానుంది. విచారణ సమయంలో కోర్టు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది, అలాగే పిటిషనర్ తరఫు అడ్వకేట్ ఎట్లాంటి సబ్మిషన్స్ ఇస్తారు, ఎలాంటి ఆధారాలు చూపిస్తారు, కోర్టు దాంతో సంతృప్తి చెంది మరేదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని చూడాలి. కెమెరామెన్ అభిలాష్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.